ఈ రోజు మనం ఢిల్లీలో ఉన్న నేషనల్ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసామండి. మనం ఇక్కడికి మెట్రోలో అయితే వచ్చాము. నియరెస్ట్ మెట్రో స్టేషన్ సుప్రీం కోర్ట్ అండి. సుప్రీం కోర్ట్ నుంచి జూ పార్క్ కి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. మనం ఆల్మోస్ట్ జూ పార్క్ దగ్గర వరకు అయితే వచ్చేసామండి. మనం ప్రెసెంట్ అయితే బయట ఉన్నాము. అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం జూ పార్క్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ హౌ టు బుక్ టికెట్ ఆన్లైన్ అని చెప్పి ఉంది కదా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీనా. దీనికి ఒక యాప్ అనేది ఉంటుంది అనమాట. ఆ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి మనం టికెట్ ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవాలండి. మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి మేము టికెట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నామండి. ఇంకా టికెట్ ప్రైస్ ఈచ్ పర్సన్ కి 80 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ప్రెసెంట్ టైం మార్నింగ్ 10 o'clock అయితే అయ్యిందండి. అలా జూకి ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారనమాట. మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ క్యూ అయితే కనిపిస్తుంది కదా, మనం ఆ క్యూ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. మనం బుక్ చేసుకునే టికెట్ వాళ్ళకి చూపిస్తే అది స్కాన్ చేసి మనకు లోపలికి అయితే పంపిస్తారండి. మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి కూడా మనం బయట నుంచి లోపలికి తీసుకొని రాకూడదు అనమాట. సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి. ఒక వాటర్ బాటిల్ కూడా లోపలికి అయితే తీసుకొని రానివ్వరు. సో ఇంకా జూ లోపల యానిమల్స్ అనేవి ఏమేమి ఉన్నాయనేది లైన్ గా చూద్దాము, పదండి. సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద ఫిష్ లా అయితే ఉందండి. పాత వస్తువులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇలా ఒక ఫిష్ లా అయితే సెట్ చేస్తారనమాట. జూ పార్క్ అయితే చాలా పెద్దదిలా ఉందండి. ఎంత నడుస్తున్నా ఇంకా చాలా దూరం అయితే ఉంది. యానిమల్స్ అవి కూడా ఇంకా ఏవి కనిపించలేదు. మేబీ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందేమో. మనం చూద్దాం. ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం కదా ఈ జూ పార్క్ రావడం అయితే. మేము ఇంకా అలా నడుస్తూనే ఉన్నాం, ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇంకా మనకి ఒక్క యానిమల్ కూడా ఏది కనిపించలేదు. మనం ఇంకా నడుద్దాం అవి కనిపించినంత వరకు కూడానా. మనకి కొంచెం ముందున ఒక వెహికల్ అయితే కనిపిస్తుంది కదండి, అదేంటంటే అది మొత్తం జూ అంతా కూడా మనకి తిప్పి చూపిస్తారనమాట. దానికి ఇంత అమౌంట్ అని చెప్పి చార్జ్ చేస్తారు. కానీ దానిలో వెళ్తే ఒక 15 minutes లో జూ మొత్తం చూసినట్లు అనిపిస్తుంది అనమాట. సో మనం నడుస్తూనే వెళ్దాం, నడిచి మొత్తం అంతా కూడా చూద్దాం. ఇలా నడుస్తూ జూ మొత్తం చూడడం వల్ల మనకు నచ్చిన యానిమల్ దగ్గర నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. చాలా దూరం నడిచి ముందుకు వచ్చిన తర్వాత ఫైనల్ గా ఒక బోర్డు అయితే కనిపించింది, నిల్గై అని చెప్పి ఉంది. సో ఇవైతే ఎక్కడున్నాయో మనకి కనిపించట్లేదు, కొంచెం దూరంలో ఉన్నట్టున్నాయి. ఎక్కడున్నాయో జూమ్ చేసి చూద్దాం మనం. చూడండి, అవి చాలా దూరంలో అయితే ఉన్నాయి. నేను జూమ్ చేశాను అనమాట. అవి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి ఇక్కడ. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వాటర్, ట్రీస్ అండ్ ఈ సీనరీ అయితే చాలా బాగుంది. ట్రీస్ పైన బర్డ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే ఈ ప్లేస్ బాగుంటుంది.
ఒక యానిమల్ చూసిన తర్వాత ఇంకో యానిమల్ దగ్గరికి వెళ్ళడానికి డిస్టెన్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అండి. కానీ ఇక్కడ క్లైమేట్, ఈ సీనరీస్ అన్ని కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి. బర్డ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ జూ పార్క్ మ్యాప్ అయితే ఉందండి. అంటే ఎటువైపు వెళ్ళాలి, ఏ యానిమల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అదంతా కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ముందుకైతే వెళ్దాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో బోర్డు అయితే ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బోర్డు అయితే కనిపించిందండి. కానీ ఇక్కడ యానిమల్స్ ఏవి కూడా కనిపించలేదు. సో మనం వెతుక్కుంటూ ఇంకా కొంచెం ముందుకైతే నడుద్దాం. జూ మాత్రం చాలా పెద్దది. ఒక యానిమల్ కి ఇంకో యానిమల్ కి డిస్టెన్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా అలా మేము నడుస్తూనే ఉన్నాము. అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మంకీస్ అయితే ఉన్నాయండి. అక్కడ చూడండి, మంకీ అయితే కనిపిస్తుంది, మీకు జూమ్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే ఉంది. కానీ ఇక్కడ జూలో ఏంటంటే ఇక్కడ లోపలే కాకుండా జూ బయట కూడా మొత్తం అన్ని కూడా చాలా మంకీస్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళే వేలో కూడా చాలా అయితే నేను చూసాను. ఇక్కడ హాక్ డీర్ అని చెప్పి ఉందండి. ఇవి ఇక్కడ లోపల ఉన్నట్టున్నాయి. మనం జూమ్ చేసి అయితే చూద్దాము. చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అది ఒకటే ఉంది, అది ఇంకొకటేమో పీకాక్ ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, చాలా జింకలు అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్ద గుంపు అయితే ఉంది. చూడండి, ఇవన్నీ కూడా అవే అన్నమాట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకొంచెం ముందుకు అలా వస్తే ఇక్కడ పీకాక్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ గా పీకాక్ అయితే ఉంది, ఒకటే ఉందన్నమాట. మేము ఎలిఫెంట్, టైగర్, లయన్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అయితే వెతుక్కుంటూ వెళ్తున్నామండి. అవి ఇంకా ఎంతసేపట్లో మాకు కనిపిస్తాయి అనేది మాకు కూడా తెలియదు అనమాట. ఈ లోపు అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ కొన్ని బర్డ్స్ అయితే కనిపించాయి. సో కలర్ఫుల్ బర్డ్స్ అయితే ఉన్నాయండి. వీటిని కూడా ఒకసారి చూసేయండి. ఇవి చూసేసిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ యానిమల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే హిప్పోపటమస్ అయితే కనిపించిందండి. అక్కడ చూడండి వాటర్ లో ఎలా స్నానం చేస్తుందో. చూడండి, మీకు జూమ్ చేస్తాను, క్లియర్ గా కనిపిస్తుంది. ఇదండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇంకా అక్కడ కొంచెం దూరంలో చూడండి, అక్కడ ఇంకో 3 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది కదా, దాని పక్కనే ఇంకొకటి, దాని పక్కన ఇంకొకటి ఉందండి. మొత్తం ఇక్కడలా 4 హిప్పోపటమస్లు అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇవి కనిపించాయి అనమాట. ఇది చూడండి ఎలా వాటర్ లో పడిపోయిందో. సో మనం ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాము. నెక్స్ట్ మనం టైగర్ కోసం అయితే చూస్తున్నాము. అది ఎంత దూరంలో ఉందో తెలీదు. ఇంకా అలా నడుచుకుంటూ అయితే ముందుకెళ్దాము. జూ అంతా కూడా చాలా ఖాళీగా అయితే ఉందండి. మనకి ముందైతే అంత ఎక్కువ మంది ఎవరు కనిపించలేదు, కానీ అలా ఇంకొంచెం ముందుకు వెళ్లే కొలది మనకి చాలా మంది అయితే కనిపిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లయన్ ఉంది లోపల. సో దీన్ని లోపల పెట్టేశారు, ఎండవల్ల అనుకుంటాను. సో మనం వచ్చే టైంకి లోపల అయితే ఉంది, దాన్ని మనం క్లియర్ గా అయితే చూడలేకపోయాము. నెక్స్ట్ ఇంకా వేరే దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలా దూరం అయితే నడుచుకుంటూ అలా కొంచెం ముందుకైతే వచ్చేసామండి. అక్కడ చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి కదా ఎలిఫెంట్స్. అండ్ ఇక్కడ వాటికి ఎండ తగలకుండా పైన చిన్న సెటప్ కూడా చేశారు. సో మనం ఇంక ముందుకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ వాటి దగ్గరికి. ఇంకొంచెం ముందుకి ఇక్కడ అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ చూడండి చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఏముందా అని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చాము. ఇంకేంటి చూసినప్పటికీ ఇక్కడ వైట్ టైగర్ అయితే ఉంది, కానీ అది కూడా చాలా దూరంలో అయితే ఉందండి. ఇది ఎండ వల్ల అనుకుంటాను. మేబీ యానిమల్స్ అన్ని కూడా మాక్సిమం లోపలే ఉన్నాయి. చూడండి టైగర్ బ్యాక్ సైడ్ నుంచే కనిపిస్తుంది, మనకి ఫేస్ అయితే కనిపించలేదు అనమాట. కొంచెం సేపు అయితే అక్కడ వెయిట్ చేసాము, అది తిరుగుతుందేమో ఇటువైపు అని చెప్పి. అది ఇటువైపు అయితే తిరగలేదండి. మేము ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ ఏముంటాయి అనేది చూడాలన్నమాట. ఇందాకైతే మనకి అసలు ఒక్క పర్సన్ కూడా ఎవరు కనిపించలేదు కదా, ఇప్పుడు చూడండి చాలా రష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏమున్నాయో తెలియదు, చూద్దాం. ఇక్కడైతే టైగర్స్ ఉన్నాయండి, 2 ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి ఉందండి. దీని పక్కన కూడా ఇంకో టైగర్ అయితే ఉంది, ఇది చూడండి. సో అదే అండి. ఇదే లాస్ట్ అనుకుంటానండి. ఇక్కడ ఆస్ట్రిచ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి 2 అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నాయి కదా, 2 ఉన్నాయి అన్నమాట. మొత్తం చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇంకా ఇక్కడతో యానిమల్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయని అనుకుంటున్నాను. మనం లోపలికి మార్నింగ్ 10 o'clock అయితే వచ్చామండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే అయింది. ఇంకా మనం బయటకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.